చెప్పండి, చెప్పండి. ఓకే, జై జనసేన అన్న ఒక్క చిరంజీవి గారి మాటతో అసలు అభిమానులు కోలాహలానికి అంతు లేదు అని పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఫుల్ జోషిగా ఉన్నారు. ఆయన కూడా వచ్చేస్తే ఇంక అసలు తిరుగుండదు, జనసేన ఎక్కడికో వెళ్ళిపోతుంది అని. ముందుగా మీకు ప్యానెల్ సభ్యులుగా 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ప్రతిసారి అనుకుంటున్నట్టు రాజకీయాలు ఎప్పుడు ఆల్వేస్ డైనమిక్గా ఉంటాయి. మనం ఎప్పుడు స్టాటిక్గా ఉంటాయని అనుకోలేము, ఉండవు కూడా అలాగా. సో ప్రజారాజ్యం అనేది ఆ టైంలో ఆ టయానికి అది జరిగిన ఆ విషయాలకు ఇన్సిడెంట్కి సంబంధించి ఆ పార్టీ అలాగా కలిసి కాంగ్రెస్లో కలిసిపోవడము, తర్వాత 2014లో నాకు రాజకీయాలు 2001లోనే రాజకీయాల్లో రావాలని మా అమ్మ నాన్నలకు చెప్పానంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలలో కానీ బహిరంగ వేదికల్లో కానీ నేను 2001లోనే చెప్పాను, నేను మా పేరెంట్స్ నేను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను అంటే అది అంతా మనకు కుదరదు, సెట్ కాదు కదా అంటే మీకు మీ అనుమతి అడగట్లేదు, నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను చెప్పడానికి చెప్తున్నాను అనే మాట కూడా చెప్పడం జరిగింది. సో ఆయన ఫర్మ్గానే ఉన్నారు మొదటి నుంచి. కాబట్టి రాజకీయాల్లోకి రావాలంటూ కళ్యాణ్ గారు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. ప్రజారాజ్యం అనేది ముందు ఆవిర్భవించింది. సో ఎనీహౌ దానికి రాజకీయ పరిణామాలు వేరుగా ఉండడం, అది కాంగ్రెస్లో కలిసిపోవడము, తర్వాత ఆయన రాష్ట్ర విభజన కష్ట సమయంలో జరిగిన పార్టీ ఏర్పాటుకు సంబంధించినది, దాని తర్వాత జరుగుతున్న ఈ 10 ఏళ్ల పాటు పోరాటానికి సంబంధించినది. ఆబ్వియస్గా ఆయన చిరంజీవి గారు కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ సినిమా కెరీర్ను కొనసాగించడము, ఖచ్చితంగా తమ్ముడు అనే కోణంలో లేకపోతే నేను బిడ్డగా చూస్తాననే కోణంలో ఆబ్వియస్గా అండ్ వెరీ క్లియర్గా ఎప్పుడైనా కుటుంబ సభ్యులను దాటి ఎవరు మద్దతు ఇవ్వలేరు. కాబట్టి ఆయన చేతల్లో పెరిగిన ఒక తమ్ముడిగా లేకపోతే బిడ్డగా అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆయనకు మద్దతుగానే ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఆయన ఎలక్షన్కు ముందు కూడా నా అంటే ఎంతైనా చిరంజీవి గారు అయినా తన తమ్ముడు ప్రత్యక్ష నా రాజకీయాలకు తమ్ముడు వస్తారా అని, ఈ మాటతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అన్నది వస్తుంది. అదే అంటే రాజకీయాలు ఇందాక డైనమిక్గా అని ఎందుకన్నానంటే అదే మనము ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఊహించలేము. సో ఆ కోణంలో మాట్లాడుకుంటే ఖచ్చితంగా సంభవ్ ఆయన ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే ఆగిపోవాలనుకుంటే రావచ్చు. అంటే ఇంతకు ముందు కూడా ఆయన ఏమన్నారంటే నాకు సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో నేను సినిమాలు చేసుకుంటాను, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమీ లేదంటూ కూడా గతంలో ఒకసారి మాట్లాడడం జరిగింది. సో ఆ కోణంలో చూస్తే గిన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ చేయాలంటే మరి ఆ వేదిక ఏది తీసుకుంటారు, లేకపోతే దాని తర్వాత సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మద్దతుగా ఎలాగా ఉంటుంది అనే కోణాన్ని కూడా మనం చాలా రకాలైన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. అంటే ఆయనకు ఆల్రెడీ ఒక ప్రజారాజ్యం అనే ఫెయిల్యూర్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది ఆయన అంటే సున్నిత మనస్కుడు కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో రాజకీయాలు నాకు సెట్ కావు అంటూ ఆయన మాట్లాడిన విధానం కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ కోణంలో చూస్తే మరి ఆయన ఇలాగే అంటే సింగిల్గానే ఉంటూ ఆయన అందరి వాళ్ళ అనిపించుకుంటూ ముందుకు వెళ్తారా, లేకపోతే మరోసారి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ చూపిస్తారనేది భవిష్యత్తే చెప్పాల్సి ఉంటుంది. మనము చాలా టూ ఎర్లీ టు గెస్ దట్ టాపిక్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏవో చీకట్లో అలుముకుంటున్నాయట, ఆయన అరెస్ట్ చేసేస్తున్నారట, దస్తగిరి ఏదో అప్రూవర్గా మారిపోయి